Hi all, welcome back to the Hackers Brand YouTube channel. This is Krishna Chaitanya, Certified Ethical Hacker from EC Council. ఈరోజు ఈ వీడియోలో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బేసిక్ ఆపరేషన్స్ ఇంకా ఖాళీ లినక్స్ యొక్క కమాండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది క్లియర్గా చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. VMware ఓపెన్ చేసి అందులో ఉన్న మన అటాకర్ మిషన్ని టర్న్ ఆన్ చేసుకుందాం. జస్ట్ పవర్ ఆన్ చేయడమే. ఈ ఖాళీ లినక్స్ ఓఎస్ ఇమేజ్‌ని VMwareలో ఎలా యాడ్ చేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా VMwareని యాడ్ చేసుకొని నాతో హ్యాండ్స్ ఆన్ చేయండి. లోడ్ అవ్వడానికి 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో అవి ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత సిస్టమ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మనం యూజ్ చేసే ఈ ఖాళీ లినక్స్ మిషన్‌లో ఆపరేషన్స్ ఏంటి? మనకు కావాల్సినవి ఎక్కడెక్కడ ఉంటాయని క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ ఈ ట్యాబ్‌లో ఏమేం డీటెయిల్స్ అవైలబుల్‌గా ఉంటాయో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ యాప్స్ సెక్షన్‌ని చూసుకున్నట్టయితే మనకి ఏవైతే టూల్స్ కావాలో అవన్నీ కేటగరీ ప్రకారంగా సార్ట్ చేసి అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఏమేం టూల్స్ కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. పాస్వర్డ్ అటాక్స్‌కి కావాల్సిన టూల్స్ అన్నీ ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సోషల్ ఇంజినీరింగ్‌కి కావాల్సినవి, సిస్టమ్ సర్వీసెస్ కావాల్సినవి ఇలాగా ప్రతి టూల్ దానికి సంబంధించిన కేటగరీ విధంగా అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లేసెస్. ఈ ప్లేసెస్ ఏంటంటే ఈ ఫైల్ మేనేజర్ ఉంది చూసారా? దీని యొక్క షార్ట్‌కట్ అన్నమాట. ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ నీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడైతే ఏవైతే ఫోల్డర్స్ నీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ రూట్ డైరెక్టరీలో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే చూసారా? ఇవన్నీ రూట్ డైరెక్టరీ. చూపిస్తాను. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని కొడితే రూట్ కాబట్టి రూట్ చూపించింది. ఇందులో లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటే ఎల్ఎస్. చూసారా? ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయిగా. సో, రూట్ డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ మనకు కనిపించేది డే అండ్ టైమ్. ఇదేంటంటే వర్క్ స్పేస్. ఇక్కడ మీరు ఒక ఫైల్ ఓపెన్ చేశారు. ఇంకో వర్క్ స్పేస్‌లో మీరు మల్టిపుల్ థింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చనమాట. 2 వర్క్ స్పేసెస్ మధ్యలో మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ సెకండ్ స్పేస్‌ని మనం ఓపెన్ చేసిన వెంటనే థర్డ్ స్పేస్‌ని ఆటోమేటిక్‌గా మన ఖాళీ లినక్స్ మెషిన్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. ఇలా వర్క్ స్పేసెస్ మధ్యలో మీరు ఈజీగా నావిగేట్ అవ్వచ్చనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆ! ఇది వైర్డ్ నెట్వర్క్ అనమాట. దీన్నేంటంటే ఇంటర్నెట్ కనెక్షన్‌కి మెయింటైన్ చేయడానికి ఉన్న ఆప్షన్స్. ఇది బ్లూటూత్, పవర్ బ్యాలెన్స్ మోడ్ కావాలా, బ్యాటరీ పర్సెంటేజ్ అనమాట. ఇది బ్రైట్‌నెస్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి. ఇది వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు క్లియర్‌గా అర్థమయ్యాయి కదా! నెక్స్ట్ ఈ బటన్ ఏంటంటే సిస్టమ్‌ని లాక్ చేసుకోవడానికి. ఈ బటన్ వచ్చేసి సిస్టమ్‌ని సస్పెండ్ చేయాలా, రీస్టార్ట్ చేయాలా, పవర్ ఆఫ్ చేయాలా, లేదా లాగౌట్ చేయాలా అనే ఆప్షన్స్ క్లియర్‌గా ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. సో, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెట్టింగ్స్. ఈ ఆప్షన్‌ని చూసినట్టయితే ఇక్కడ సిస్టమ్ యొక్క నెట్వర్క్ సెట్టింగ్స్ కానీ, డిస్‌ప్లే సెట్టింగ్స్ కానీ, యాప్ సెట్టింగ్స్ గానీ అన్నీ క్లియర్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. అవి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అపియరెన్స్ మన మెయిన్ విండోస్ సిస్టమ్‌లో ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయో అలాంటి సెట్టింగ్సే ఇక్కడ ఉంటాయి. సో, ఇక్కడి వరకు ఒక మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? దాని ఓవర్‌వ్యూ మీరు క్లియర్‌గా తెలుసుకున్నారు కదా! సో,
ఇక మనం ఖాళీ లినక్స్ కమాండ్స్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది క్లియర్‌గా తెలుసుకుందాం. సో, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం. మనం నేర్చుకోబోయే ఫస్ట్ కమాండ్ వచ్చేసి పీడబ్ల్యూడి. పీడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనము ఇప్పుడు కరెంట్ టెర్మినల్‌లో మనం ఏ డైరెక్టరీలో ఉన్నదో తెలుసుకోవడానికి ఎంటర్ చేసి చూస్తే మనం రూట్ డైరెక్టరీలో ఉన్నాం అని చెప్తుంది. రూట్ డైరెక్టరీ అంటే ఏంటి? మనం ఇందాక ఫైల్ సిస్టమ్ చూసాం కదా. ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఇక్కడ మనం ఈ రూట్ డైరెక్టరీలో ఉన్నాం కదా, ఇది రూట్ డైరెక్టరీ అన్నమాట. ఇక్కడ మనం ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే ఈ రూట్ డైరెక్టరీలో ఉన్న ఫోల్డర్స్ అన్నీ మనకి ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే డిస్ప్లే అవుతున్నాయి. మనం విండోస్లో ఫోల్డర్స్ అంటాం, ఖాళీ లినక్స్లో డైరెక్టరీస్ అంటాం. ఇది ఒక డైరెక్టరీ, డెస్క్టాప్ అనే డైరెక్టరీ, డాక్యుమెంట్స్ అనేది ఒక డైరెక్టరీ, డౌన్లోడ్స్ అనేది ఒక డైరెక్టరీ. ఇప్పుడు రూట్ డైరెక్టరీలో ఉన్న ఏదో ఒక డైరెక్టరీలోకి మనం మూవ్ అవ్వాలంటే మనం నేర్చుకోవాల్సిన కమాండ్ వచ్చేసి సిడి, చేంజ్ డైరెక్టరీ. సిడి అని ఎంటర్ చేసి మనం ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనం డౌన్లోడ్స్ ఫోల్డర్కి మూవ్ అవుతాం. ఇప్పుడు డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ మనం అవి చూడటానికి ఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్స్లో ఏవైతే ఫైల్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఉన్నాయో అవి మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మాన్యువల్, ఎంఏఎన్. ఈ కమాండ్ ఎందుకంటే ఏదైనా ఒక కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ కమాండ్ గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం దాని గురించి తెలుసుకోవడానికి ఎంఏఎన్ మాన్యువల్ కమాండ్ని యూజ్ చేస్తామన్నమాట. మ్యాన్ స్పేస్ ఏ కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఆ కమాండ్ పేరు, దాని సినాప్సిస్, దాని డిస్క్రిప్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. ఇక్కడ దాని యూస్ కేసెస్ ఏవేవి యూస్ చేస్తారో అని క్లియర్గా ఉంది. నెక్స్ట్ కమాండ్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో టెస్ట్ చేద్దాం ఒకసారి. మనం ఫర్ సపోజ్ ఎల్ఎస్ ఎల్ అని ఎంటర్ చేసినట్టయితే లాంగ్ ఫార్మాట్ డీటెయిల్స్ని మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది. మనం ఉట్టి ఎల్ఎస్ క్లిక్ చేస్తే ఆ ఫైల్స్ డైరెక్టరీస్ మనకి మెన్షన్ చేసింది కదా. ఇప్పుడు మనం దాని ఎక్స్టెన్షన్ -l అని ఎంటర్ చేస్తే లాంగ్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ని మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా క్లియర్గా మనం మాన్యువల్లో తెలుసుకోవాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ls స్పేస్ హెల్ప్ అని ఎంటర్ చేస్తే ల్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఇన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఈ కమాండ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే క్లియర్ అని కొడితే అన్ని కమాండ్స్ మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అన్ని క్లియర్గా వ్యానిష్ అయిపోతాయి. ఫస్ట్ సపోజ్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉన్నాం, మళ్ళీ మన పాత డైరెక్టరీస్లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? చేంజ్ డైరెక్టరీ టు ప్రీవియస్ డైరెక్టరీ అని క్లిక్ చేస్తే మళ్ళీ మన కామన్ రూట్ డైరెక్టరీలోకి మనం వచ్చేసాం. అది చెక్ చేసుకోవడానికి ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని క్లిక్ చేస్తే మనము పాత డైరెక్టరీకి వచ్చేసామని క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం, మళ్ళీ అవి టైప్ చేయకుండా ఉండడానికి మనం ఈజీగా నావిగేట్ అవ్వడానికి అప్ యారో మీద క్లిక్ చేస్తే మనం ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ వస్తాయి. డౌన్ యారో క్లిక్ చేస్తే మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ పైచామ్ ప్రాజెక్ట్స్, ఈ నేమ్ అనేది చాలా పెద్దగా ఉంది, టైప్ చేయడానికి నాకు బద్ధకం అనుకోండి. దాన్ని మనం ఆటో కంప్లీట్ చేయడానికి మనం సిడి స్పేస్ పై అని సగం ఎంటర్ చేసి ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే అది ఆటో కంప్లీట్గా పాపులేట్ అయిపోతుంది. మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ ఎల్ఎస్ క్లిక్ చేస్తే అందులో ఉన్న ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ మనకి డిస్ప్లే అవుతాయి. సో మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేద్దాం.
ఇప్పుడు మనం మన సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న అన్ని అప్లికేషన్స్ని అప్డేట్ చేయాలనుకుంటే మనం యాప్ట్ గెట్ అనే అప్లికేషన్ని యూజ్ చేసి అప్డేట్ అని ఎంటర్ చేస్తే అప్డేట్ అవుతాయి అన్నమాట. ఇది ఇలా అప్డేట్ అవ్వాలంటే ఖచ్చితంగా సిస్టమ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, మనము ఫర్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే యాప్ట్ గెట్ ఇన్స్టాల్ టర్మినేటర్ అని ఎంటర్ క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అది చూడటానికి ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. ఈ రెండిటికి తేడా ఏంటంటే ఇది నార్మల్ వర్షన్, అంటే బేసిక్ జనరిక్ టర్మినల్ అనమాట. ఇది దీంట్లో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఇది కూడా పనిచేస్తుంది, కానీ దీనికి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PWD LS CD డౌన్లోడ్స్ ఇలా అన్ని కమాండ్స్ అక్కడ ఏవైతే మనం ఎగ్జిక్యూట్ చేయగలిగామో అన్నీ ఎగ్జిక్యూట్ చేయగలం. కాకపోతే మనం స్ప్లిట్ స్క్రీన్ అనమాట, స్ప్లిట్ హారిజాంటల్లీ, స్ప్లిట్ వర్టికల్లీ, మల్టిపుల్ ట్యాబ్స్ పక్క పక్కనే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఒక టర్మినేటర్లో స్ప్లిట్ స్క్రీన్స్, టర్మినేటర్లో కానీ టర్మినల్లో కానీ ఖాళీ లినక్స్ కమాండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది క్లియర్గా చూసాం కదా. ఇలా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. అవి మనం పర్టికులర్గా నేర్చాల్సిన అవసరం లేదు. మనం ఈ కోర్స్లో ముందుకెళ్తున్న కొద్దీ న్యాచురల్గా మీకు ఆ కమాండ్స్ అనేవి అలవాటు అయిపోతాయి. మనము ఖాళీ లినక్స్ కమాండ్స్ ఎందుకు నేర్చుకుంటామంటే మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఏవైతే ఖాళీ లినక్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా పనిచేయవు. కమాండ్స్ ద్వారానే మనం వాటిని రన్ చేయాల్సి వస్తుంది. సో మనం అందుకే ఖాళీ లినక్స్ కమాండ్స్ అనేవి మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు క్లాస్లో మనం ఖాళీ లినక్స్ కమాండ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఓవర్వ్యూ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం హ్యాకింగ్ కాన్సెప్ట్స్ని స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ నేర్చుకోబోయేది నెట్వర్క్ హ్యాకింగ్. మళ్ళా రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బై బై.